తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఘటన జరిగిన 24 గంటల్లో మీడియా ముందుకు ఎందుకు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డిని హిందువులు ఏ స్థాయిలో అసహించుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అయితే తాజాగా పాపం ఏదో అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలి అనుకుంటున్నటువంటి భారతీ రెడ్డి నడిపే సాక్షి ఉన్న వాస్తవాలను తానే ఒప్పుకుంది. ఎలా ఒప్పుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ఇప్పటి వరకు వాళ్ళు బొకాయిస్తున్నట్టుగా అసలు తిరుమలకు కల్తీ నెయ్యి రాలేదు అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పలా. మీరు రికార్డ్స్ చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కల్తీ నెయ్యి రాలేదు అని చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే తిరుమలలో ఈ నేతిని టెస్ట్ చేసే పరికరాలు లేవు. దాన్ని ఆ ల్యాబ్ నిర్మించాలి అంటే 75 లక్షలు ఖర్చు అవుతుంది. వైసీపీ హయాంలో ఆ ల్యాబ్ని నిర్మించాల. గతంలో అంటే 50 ఏళ్ళు నమ్మకంగా నందిని నేతిని సప్లై చేసేవాళ్ళు. అప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ నేతిని టెస్ట్కు పంపేవాళ్ళు. బట్ ఏ రోజు కూడా టెస్ట్ రిపోర్టులో తేడా రాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్ఫా అనే ఒక కంపెనీకి నేతి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఒక్కడే సప్లై చేయలేదు కాబట్టి దానికి అనుబంధంగా ఇంకా 1-2 నేతి కాంట్రాక్ట్ ఇంకొక 2 సంస్థలకైతే ఇవ్వడం జరిగింది. ఆల్ఫా అనే సంస్థ ఏ సంస్థ? దానికి హలాల్ సర్టిఫికేట్ ఉంది. అంటే మనకు తెలుసు కదా, ముస్లిమ్స్ హలాల్ చేస్తారు. ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ అంటే కోడిని కానీ మేకని కానీ కోసే ముందు హలాల్ చేసి కోస్తేనే అది మాత్రమే వాళ్ళు తింటారు. ఆ హలాల్ సర్టిఫికేట్ కూడా ఆల్ఫా కంపెనీకి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి నేతి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చాడు? నేతి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చాడు? ఆల్ఫా కంపెనీకి ఇచ్చాడు. సరే, దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టు ఇచ్చిన తరువాత ఎక్కడా కూడా టెస్టులు చేయలా. జగన్మోహన్ రెడ్డి నిన్నేదో అంటున్నాడు కదా, రిపోర్టుల్లో తేడా వస్తే వాటి మొత్తాన్ని కూడా అప్పుడే నిలిపివేస్తారు, ఎందుకు పైకి పంపుతారు కొండ మీదకని. వాస్తవానికి తిరుమలలో నేతి శుద్ధిని పరీక్షించే పరికరాలు నేటికి కూడా లేవు. అది జగన్మోహన్ రెడ్డికి తెలియక పాపం ఏదో మాట్లాడాడు. అయితే నిన్న భారతీ రెడ్డి తన పత్రికలో ఒకటి రాసింది. ఏం రాసిందో చూద్దాం. ఇది నిన్న సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనం. ఏంటంట, దురుద్దేశంతో మహాపచారం అంట. మేం చెప్పేది, హిందువులు చెప్పేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కావాలని చేశాడు. నందిని అనే ఒక సంస్థ స్వచ్ఛమైన నేతిని అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమలకు సరఫరా చేస్తే దాన్ని కాదు అని పక్కన పెట్టి ఆల్ఫా అనే కంపెనీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మహాపచారం చేశాడు. నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఒకటే అడుగుతున్నా. నీ రివర్స్ టెండరింగ్ విధానం నీ ప్రభుత్వం వరకే నువ్వు పరిమితం చేసుకోవాలా. టీటీడీ నీ డబ్బులతో నడిచేది కాదు, ప్రభుత్వ సొమ్ము డబ్బులతో నడిచేది కాదు, లేకపోతే వేరొక వ్యక్తి ఎవరు దానికి తీసుకొచ్చి ఇస్తే నడిచేది కాదు. భక్తులు ఇచ్చినటువంటి విరాళాల మీద నడిచే ఒక ట్రస్టు, దానికే కావాల్సిన డబ్బులన్నీ ఇంకా టీటీడీనే బయట సామాజిక సేవ చేస్తుంది. మరి అందులో రివర్స్ టెండరింగ్ ఎవడు పెట్టమని అడిగాడు నిన్ను? స్వచ్ఛమైన నేతి విషయంలో రివర్స్ టెండరింగ్ ఎవడు పెట్టమని అడిగాడు? ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి అని మనం ఎక్కడికైనా వెళ్ళి అడిగితే నేతుల్లో కూడా రకాలు చెప్తారు. వాళ్ళు నేతుల్లో రకాలు చెప్తారు. మీరు కిరాణా స్టోర్కి వెళ్ళండి, 1 కేజీ నెయ్యి కావాలనంటే మీకు ఎంతలో నెయ్యి కావాలని అడుగుతాడు. అంటే 800, 1000 రూపాయల్లో నెయ్యి ఉంటుంది, 500, 600 రూపాయల్లో నెయ్యి ఉంటుంది, 400, 500 రూపాయల్లో కూడా నెయ్యి ఉంటుంది. మరి 1000 రూపాయల నెయ్యికి 500 రూపాయల నెయ్యికి ఏంటయ్యా తేడా అంటే అది ప్యూర్ నెయ్యి, ఇందులో డాల్డానో ఇంకోటో కలిపేస్తాడు ఇందులో. కాబట్టి ఈ రేట్ తగ్గింది కదా. మరి స్వచ్ఛమైన నెయ్యి తిరుమలకు వాడాలి అన్నప్పుడు కేజీ 800 పైబడి ఉందని చెప్పి ప్రపంచమంతా తెలిసినప్పుడు నీకు 350కి 400కి కేజీ నెయ్యి ఎలా వస్తుంది అనుకున్నావు? నువ్వు ఎంత బల్క్లో కాంట్రాక్ట్ తీసుకున్నా కేజీ నెయ్యి మీద 50 రూపాయలు లేదా 100 రూపాయలకు మించి నీకు తగ్గరు. నువ్వు ఎంత బల్క్లో అయినా తీసుకో, నీకు 50 రూపాయలు 100 రూపాయలకు మించి తగ్గరు. మరి నీకు అంత తక్కువకి నెయ్యి వచ్చినప్పుడైనా కనీసం ఆలోచన చేయాలి కదా. నువ్వు బయట మార్కెట్లో 3వ రకం నెయ్యి కూడా 500 రూపాయలు ఉన్నప్పుడు నీకు క్వాలిటీ నెయ్యి 400 లోపు ఎలా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు హిందువులు ప్రశ్నించేది అదే. సరే, ఇప్పుడు నీ సాక్షిలో రాసిన రాతల దగ్గరికే వద్దాం. సో ఇక్కడ ఏంటంట, వాడని నెయ్యి తయారీ కాని లడ్డూతో సీఎం చంద్రబాబు దుర్మార్గ రాజకీయం, జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడిని అప్రదిష్ట పాలు చేసే కుతంత్రం. మన ఎన్నికల్లో ఫలితాలు చెప్పినాయి. దేవదేవుడిని అప్రదిష్ట చేసింది ఎవరు, ప్రజలు ఎవరికి తీర్పిచ్చారనేది మొన్న ఎన్నికల్లో అంతా చూశారు. మీరు దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, ప్రతి నెయ్యి ట్యాంకరు లారీ సరుకుల్లో 3 టెక్నీషియన్లతో వేరువేరుగా పరీక్షలంట. కానీ ఈ నెయ్యి ట్యాంకర్ని పరీక్షించేది తిరుమలలో ల్యాబ్ లేదు. మరి పరీక్షించారని ఆయన ఎలా చెప్తున్నాడో నాకు తెలియదు. లేదు, పరీక్షలు నిజమే అయితే నువ్వు ఆల్ఫా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన దగ్గర నుంచి
నిన్న వివాదం జరిగే వరకు నీ హయాంలో ఎన్ని టెస్టులు చేశారో టెస్ట్ రిపోర్ట్లు అక్కడ పెట్టు, ఒకసారి టెస్ట్ రిపోర్ట్లు అక్కడ పెట్టు. టెస్ట్ రిపోర్టులు లేవు, దాని పక్కన పెట్టు. ఒక్క పరీక్షలోనైనా నాణ్యత లేదని తెలితే సరుకులు నెయ్యి తిరిగి వెనక్కి ఆవు నెయ్యి నాణ్యత ఖచ్చితంగా లెక్కించేందుకు CFTR నుంచి అధునాతన పరికరాలు. నాణ్యత లేదని అసలు పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. నాణ్యత లేదని ఆ ల్యాబ్లో తేలటంతో 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుపతి గోడౌన్ నుంచి వెనక్కి పంపిన TTD. రెండోది, అసలు తిరుమల చేరని నెయ్యిపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం. ఈ క్షుద్ర అనే పదం వాడటం వీళ్ళకి బాగా అలవాటు కాబట్టే మొన్న ఎన్నికల్లో ఈ మట్టి కొట్టుకుపోయారు. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఏమన్నాడు, 4 ట్యాంకర్లలో నెయ్యి వాడలేదు. ఓకే, ఒప్పుకుందాం. ఆ 4 ట్యాంకర్లలో నెయ్యిని వాడలేదు. తిరుమలరావు గారు అనుమానం వచ్చి వెనక్కి పంపారు. ఆ రిపోర్ట్లో తేడా వచ్చింది. ఆ ట్యాంకర్లు వెనక్కి పంపేశారు. ఆ ట్యాంకర్లు ఎవరి హయాంలో ఇచ్చినటువంటి ట్యాంకర్లు, ఆర్డర్ ఇచ్చినటువంటి ట్యాంకర్లు అవి వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థ పంపిన ట్యాంకర్లు. సరే, ఈ 4 ట్యాంకర్లలో నెయ్యి వాడలేదు. మరి అప్పటి వరకు వచ్చిన ట్యాంకర్ల సంగతి ఏంటి? ఈ 4 ట్యాంకర్లను కూటమి ప్రభుత్వం పట్టుకుంది. నేతిని ఇది స్వచ్ఛత లేదని పట్టుకుంది. లడ్డూ తయారీ అపవిత్రం కాకుండా అడ్డుకుంది. అది నువ్వే చెప్పావు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అంతకుముందు వచ్చిన ట్యాంకర్ల పరిస్థితి ఏంటి? ఈ 4 ట్యాంకర్ల కంటే ముందు నీ హయాంలో ట్యాంకర్లు వచ్చాయి కదా, అదే సంస్థ పంపింది కదా. నాడు నీకు ఒక రకం నెయ్యి పంపి ఈరోజు ఒక రకం నెయ్యి పంపదు కదా. మరి అంతకుముందు వచ్చిన ట్యాంకర్ల నేతి సంగతి ఏంటి? ఆ నేతితో నువ్వు లడ్డూలు చేసి భక్తులందరికీ పంచావు కదా. ఇక్కడ ప్రశ్నించేది అదే కదా. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి? తిరుమల లడ్డూలో ఇది కలిసిందని ఎలా చెప్పారు? నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ పంపిన నేతిలో జంతు కొవ్వులు ఉన్నాయి, పంది కొవ్వు కూడా ఉంది అందులో. అప్పుడు అడ్డుకున్నారు. మరి అంతకుముందు ట్యాంకర్ల సంగతి ఏంటి? మరి నువ్వు అది చెప్పాలి కదా. అంతకుముందు ట్యాంకర్ల సంగతి ఏంటి? లేకపోతే అంతకుముందు ప్యూర్ నెయ్యి పంపి ఇప్పుడు మాత్రం కల్తీ నెయ్యి పంపారా? ఇప్పుడు ఆ సంస్థను ఈ రిపోర్టు బయటకు రాకముందే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టారు కదా. ఈ వివాదానికంటే ముందే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టారు కదా. మరి నువ్వెందుకు పెట్టలా బ్లాక్ లిస్ట్లో? కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి ఆ కంపెనీలను నువ్వెందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలా? ఎందుకు వాళ్ళు పంపిన నేతితో లడ్డూలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు నువ్వు పంచావు? రామ మందిర నిర్మాణానికి కూడా నువ్వు అదే లడ్డూలు పంపావు. 1,00,000 లడ్డూలు ఏం పంపావు? ఈ కొవ్వు లడ్డూలు పంపావు. భారతీరెడ్డే చెప్తుంది కదా, ఈ నెయ్యి కల్తీనే, ఒప్పుకున్నారు మీరే. మళ్ళీ తప్పుడు రిపోర్ట్లు, ల్యాబ్ రిపోర్ట్లు మారిని, ఇవన్నీ సొలు కొబ్బరిలు ఎందుకు? నీ భారతీరెడ్డి స్వయంగా ఒప్పుకుంది. ఆ 4 ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ నేతిని వెనక్కి పంపిన మాట వాస్తవం. కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు నీ పేటీఎం బ్యాచ్ ద్వారా ఈ రిపోర్ట్ల మీద నెంబర్లు తేడా ఉన్నాయి, ఈ రిపోర్ట్లలో తేడా ఉంది, లేకపోతే రిపోర్ట్లను మేనేజ్ చేసి ఉంటారు? మరి ఈ మాటలు ఎందుకు? ఆ 4 ట్యాంకర్లలో నెయ్యి కల్తీ ఉందని నువ్వే ఒప్పుకున్నావు. టీటీడీ వెనక్కి పంపిందని నువ్వే రాశావు. మేము అడిగేది ఆ 4 ట్యాంకర్ల సంగతి కాదు, అంతకు ముందు వచ్చిన ట్యాంకర్లతో తయారు చేసిన లడ్డూల సంగతి ఏంటి? అది భారతీరెడ్డి సమాధానం చెప్పాలి. వీళ్ళేమనుకున్నారంటే ఆ ట్యాంకర్లతో నెయ్యి చేయలేదు కదా, ఇది చెప్తే ప్రజలు నమ్మేస్తారు అనుకున్నారు. అది ఆ ట్యాంకర్లతో చేయలే. ఆ క్రెడిట్ కూడా ఎవరికి ఇవ్వాలి? కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి, చంద్రబాబు గారికి ఇవ్వాలి, ఈవో తిరుమలరావు గారికి ఇవ్వాలి. ఎందుకని? నువ్వు చేయలేని పనిని వాళ్ళు చేశారు. మీకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. తిరుమలరావు గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో 3వ రోజో ఎన్నో రోజో ఆయన డైరెక్ట్గా నేతిని స్మెల్ చేసే ఫొటోస్ టీటీడీ వెబ్సైట్లో ఉంటాయి చూడండి. అందులో మీకు ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కొద్ది కిందకి వెళ్ళండి. అఫీషియల్ పేజ్లో మీకు తిరుమలరావు గారు వాడే మెటీరియల్ ఉంటుంది కదా, లడ్డూకు వాడే మెటీరియల్, ఆ మొత్తాన్ని ఆయన పరీక్షించాడు. తర్వాత తిరుమల లడ్డు ఎందుకు టేస్ట్ రావటం లేదని అడిగిన సమయంలో, ఎందుకు నిలవట్లేదని అడిగిన సమయంలో అందరూ నేతి మీద అనుమానం వ్యక్తం చేశారు, అక్కడ తయారు చేసేవాళ్ళందరూ. అప్పుడు వచ్చిన నేతి ట్యాంకర్లను పట్టుకుని టెస్టుకు పంపితే ఆ టెస్టులో ఈ రిపోర్ట్ వస్తే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ ట్యాంకర్లు 4 తిప్పి పంపారు. మరి అప్పటి వరకు నేతి సంగతి ఏంటి? అప్పటి వరకు మీరు చేసిన లడ్డూల సంగతి ఏంటి? అప్పటి వరకు హిందువులను మీరు అపవిత్రం చేసి పంపలేదా? ఇక్కడ కావాల్సింది ఏంటి? మీరు నందినిని ఎందుకు తప్పించారు? నందినిని తప్పించే ముందు ఒక మాట కూడా చెప్పింది. ఏమనంటే, మీరు మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి, ఇవ్వకపోండి, మేము లాభంతో ఈ పని చేయటంలా భక్తితో చేస్తున్నాం. కాబట్టి మీరు కాంట్రాక్ట్ నుంచి మమ్మల్ని తప్పించినా మాకు నష్టం అయితే ఉండదు మాకు. కానీ మాకంటే కూడా 1 రూపాయికి ఎవరైనా నెయ్యి తక్కువకి ఇస్తే
ఖచ్చితంగా అది కల్తీ జరిగే అవకాశం ఉంది. మీరు 1కి 10 సార్లు ఆలోచించుకుని మీరు రేటుని ఫిక్స్ చేసి ఇచ్చుకోండి తప్ప రేటు విషయంలో మీరు రాజీ పడితే కల్తీ జరుగుతుంది అని నందిని సంస్థ బల్లగుద్ది చెప్పింది గతంలో. చెబితే వీళ్ళు ఏమన్నారు, మీరు ఎలాగ నెయ్యి ఇచ్చినా పర్లేదు మాకు ఈ రేటుకి ఇవ్వాలని అడిగారంట. ఇండైరెక్ట్గా ఏంటంటే నందినిని మీరు కల్తీ చేసి ఇచ్చినా పర్లేదు మాకు, కానీ మేము అడిగిన రేటుకి నేతి ఇమ్మని అడిగితే నందిని ఒప్పుకోలేదంట. మేము ఆ రేటుకి మేము ఇవ్వలేము, దేవుడి విషయంలో మేము తప్పు చేయము, మేము రాజీ పడం, మీకు కావాలంటే ఇస్తాం, వద్దంటే దండం పెట్టి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయారు. అంతే తప్ప ఎక్కడ రాజీ పడలాళ్ళు. రూపాయి తగ్గనన్నారు, క్వాలిటీలో రాజీ పడమన్నారు. ఎందుకని రూపాయి తగ్గనన్నారు అంటే వాళ్ళకి దాని మీద రూపాయి కూడా లాభం లేదు. వాళ్ళకి ఎంత అయితే అవుతుందో అదే రేటుకి తిరుమలకి ఇస్తున్నారు. భక్తి భావంతో ఇస్తున్నాం, ఇది వ్యాపారం కాదు అని వాళ్ళు 1కి 100 సార్లు బల్లగుద్ది చెప్పారు. అప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ స్వచ్ఛమైన నేతిని ఇస్తున్నప్పుడు రూపాయి తగ్గినా అందులో నాణ్యతకు పోయే అవకాశం ఉండదని చెప్పినప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. పైగా మీరు ఇచ్చినా పర్లేదని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పారు. మీరు ఎలాగిచ్చినా పర్లా, అంటే కల్తీ చేసి ఇచ్చినా పర్లా. ఆ మహాపాపం మేము చేయమన్నారు, తప్పుకున్నారు. తర్వాత వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు పాడుకున్నారు. మొదట ఈ కంపెనీలు కూడా మొదట 600 వరకు టెండర్కి పార్టిసిపేట్ చేసి టెండర్ రేట్ కోట్ చేసాయి. బట్ రివర్స్ టెండరింగ్లో అది 400 రూపాయల కంటే లోపుకి దిగిపోయింది. 350, 400 మధ్యలో అనుకుంటా బహుశా వీళ్ళు ఇచ్చింది. మరి ఎలా వచ్చింది అంత తక్కువ రేటుకి? ఏది 1 కేజీ 350 రూపాయలకి నేతిని తీసుకురా, ఈరోజు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకురా ఎక్కడైనా సరే. నేతిలో కూడా రకాలు ఉంటాయి, చాలామంది అడుగుతున్నారు. మరి ఆ లెక్కనే హెరిటేజ్లో వచ్చే నెయ్యి ఇది క్వాలిటీ కాదా, లేదా అక్కడ వచ్చే నెయ్యి ఇది క్వాలిటీ కాదా? నేతిలో కూడా వస్తువుల్లో రకాలు ఉన్నట్టే నేతిలో కూడా రకాలు ఉంటాయి. నువ్వు 800 పెడితే 800కి తగ్గ నెయ్యి వస్తుంది, 600 పెడితే 600కి తగ్గ నెయ్యి వస్తుంది, 400 పెడితే 400కి తగ్గ నెయ్యే వస్తుంది. నీకు 400కి అసలు నాకు తెలిసి నెయ్యి అయితే లేదు, 500 పైబడేను అనుకుంటా. నువ్వు ఇచ్చే డబ్బుల్ని బట్టి అందులో క్వాలిటీ ఉంటుంది. అందులో ఇతర పదార్థాలు కలుపుతారు. అందులో వెజిటేబుల్ ఆయిల్ కలపవచ్చు, లేదా ఉప్పుల కొయ్యి కలపవచ్చు, లేదా అందులో డాల్డా కలపవచ్చు, ఏదైనా కలపవచ్చు. కాబట్టి భారతీ రెడ్డి స్వయంగా ఈరోజు ఏమని ఒప్పుకుందంటే ఆ ట్యాంకర్లో కల్తీ జరిగిన మాట వాస్తవమే, మీరు ఆ మాటకే కట్టుబడి ఉండాలి. గతంలో మీరు కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి సంస్థ పంపిన ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగింది, అందులో జంతు కొవ్వు ఉంది, భారతీ రెడ్డి స్వయంగా ఒప్పుకుంది, తానే రాసింది ఇక్కడ చాలా స్పష్టంగా. నాణ్యత లేదని ఆ ల్యాబ్లో తేలటంతో 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుపతి గోడౌన్ నుంచి వెనక్కి పంపేసిన టీటీడీ, ఇందులో రాజీనే లేదు, అందులో కల్తీ జరిగింది, వాటిని వెనక్కి పంపారు. మరి అంతకుముందు ఈ టెస్ట్ ఈవో చేయించాడు, మరి చేయించకుండా వెళ్ళిపోయిన నేతి సంగతి ఏంటి, లడ్డూల సంగతి ఏంటి? అది కదా ఇప్పుడు అడిగేది, దానికి కదా సమాధానం చెప్పాలి. ఈ రకంగా భారతీ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డిని ఈ తిరుపతి లడ్డు విషయంలో అడ్డంగా ఇరికించింది.